ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి కప్పు గోధుమ పిండితో ఈవినింగ్ టైంలో మనకి సమోసా టేస్ట్లో వచ్చే ఈ ఆలూ కచోరీని అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దలకి, ఇంట్లో ఎవరికైనా ఈ రెసిపీ నచ్చేస్తుందండి. చాలా సాఫ్ట్గా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ పట్టదు. మీరు సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసేసుకోవాలి. మనం ఈ రెసిపీ కోసం గోధుమ పిండినే తీసుకోండి. అప్పుడే మనకి ఈ ఆలూ కచోరీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా వాముని తీసేసుకొని ఇలా నలగొట్టేసుకోండి. మనకి వాముని ఇలా నలగొట్టుకున్న వాముని మనం ఇప్పుడు ఈ గోధుమ పిండిలో అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కానీ బటర్ని కానీ ఏదైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. నేనైతే ఆయిల్ని వేసేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ని వేసేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలండి. వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోండి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఒక 10 మినిట్స్ పాటు. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసేసుకోవాలండి. నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి ఇలా 4 మీడియం సైజులో ఉన్న బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకొని మనకి వాటర్ అనేది ఏమీ లేకుండా ఇలా మనమైతే స్మాష్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. ఈ రెసిపీకి చాలా సింపుల్గా అయిపోతుంది. డీప్ ఫ్రై కూడా అవసరం లేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్రను వేసేసుకోండి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి లైట్గా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చిటికెడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం పసుపును కూడా వేసేసుకోండి. లైట్గా పసుపును వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. మనకి బంగాళదుంప అంతా దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఈ మనం ఆయిల్కి మొత్తం ఇది కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు మనం కారాన్ని వేసేసుకోవాలండి. ఇలా కారం వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా లేదంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. మనం వేసుకున్న కారం, ఉప్పు, మసాలా మొత్తం ఆలూకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా వన్స్ మనకి ఆలూకి మొత్తం మసాలా పట్టిన తర్వాత కొంచెం కొత్తిమీరను కట్ చేసి వేసేసుకోండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. అప్పుడే మనకి కచోరీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది కూల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చపాతీ పిండిని ఇలా బాల్స్ లాగా అయితే చేసేసుకోండి. మనం తీసుకున్న చపాతీకి ఎన్ని వరకు చపాతీ ముద్దలు అవుతాయో అన్నీ చేసేసుకోండి. నాకు 5 వరకు అయితే అయ్యాయండి. మనం తీసుకున్న కప్పు పిండికి ఇలా ఒక 5 వరకు చపాతీ ముద్దలు అయితే అయిపోతాయండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిని తీసేసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే మనం పొడిపిండిని చల్లుతూ ఇలా అయితే చేసేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలూ స్టఫ్ని మనం ఈ చపాతీలోకి అయితే పెట్టేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెంగా చపాతీ పీటపై పెట్టేసి నొక్కేసుకోండి. మరీ పెద్దగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోవాలండి. మిగతా చపాతీ పిండిని కూడా నేను చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలోకి ప్రెస్ చేస్తూ మనమైతే ఇలా చేసేసుకోవాలండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలూ స్టఫ్ని అయితే ఈ చపాతీ పిండిలోకి పెట్టేసుకోండి. మనం భక్షాలు చేస్తాం కదా, అదే ప్రాసెస్లో ఇలా స్టఫ్ని పెట్టేసుకొని ఇలా పైకైతే సీల్ చేసేసుకోవాలండి. మనకి స్టఫింగ్ బయటికి రాకుండా చేసేసుకోండి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ మనం ఈ సైజులో ఒత్తేసుకుంటే సరిపోతుందండి. మనకి ఆలూ కచోరీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మిగతావి కూడా ఇలానే అన్నిటినీ చేసేసుకోండి. అన్నీ చేసి వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోండి. మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి.
ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఆలు కచోరీలనైతే వేసేసుకోండి. ఇలా ఆలు కచోరీలు వేసుకున్న తర్వాత 2 వైపులా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. చాలా క్విక్‌గా ఫ్రై అవుతాయి. ఎందుకంటే మనం గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా ఫ్రై అవుతాయి. మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకి ఫ్రై చేసేసుకోండి. మనకి ఆలు కచోరీలైతే రెడీ అయిపోయాయి. టేస్ట్ మాత్రం చాలా బావుంటాయండి. సమోసాకి ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి. అంత టేస్టీగా ఉంటాయి. చూడండి మనకి ఆయిల్ కూడా ఏమి పీల్చదు. మనకి చాలా సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.